హైదరాబాద్కు వచ్చాకే అన్నీ మాట్లాడతా. అమెరికా పర్యటన రద్దు రాజకీయ కక్ష సాధింపు చర్యనే. లండన్ పర్యటన అనంతరం సీఎం రేవంత్ లండన్లో ప్రవాసులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. లండన్ పర్యటన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయినట్టు తెలిసింది. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ చేరుకుంటానని, అక్కడకు వచ్చాకే తన అమెరికా పర్యటన రద్దు గల కారణాలు, కేంద్రం వైఖరి, మిగతా అంశాలపై మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పోస్ట్ పెట్టారు. కేంద్రం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనకు మద్దతుగా మాట్లాడడంపై సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే చాలా వరకు బిడ్డ అల్లాడిపోతుండు. భారతదేశం ప్రపంచ దేశాల మ్యాప్ మీద తెలంగాణని ఒక సపరేట్ కంట్రీగా చేద్దామని ఆయన తాపత్రయపడతా ఉన్నాడు. ఇక్కడ మన గురుకులాల విద్యార్థులు మొత్తం ఫుడ్ పాయిజన్ చచ్చిపోయినా పర్లేదు, కానీ మనకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బోర్డును అడగాల్సింది పోయి అందులో పనిచేస్తున్న వాచ్మెన్లను అడిగి మాకు యూనివర్సిటీని పెట్టండి అని చెప్పేసి వాచ్మెన్ అడిగేంత గొప్ప నాయకుడు, గొప్ప విజన్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఎవరైనా ఇది నాకు కావాలి అంటే ఒక బోర్డుని అడగాలి, ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన బోర్డుని అడగాలి, యూనివర్సిటీకి సంబంధించిన బోర్డుని అడగాలి. కానీ మనోడు ఆ యూనివర్సిటీలో పనిచేసే పనులను పోయి మా భూభాగంలో కాలేజీలు పెడతారా మీరు అని చెప్పేసి అడుగుతాడు. అడిగిపోయి గిదా ఈయనే నేను వస్తున్నా, రాస్తున్నా, చేస్తున్నా, ఏం చేస్తావు ఏం చేస్తామని ఏదైనా అవుతుందా? పావల పని ఏమైనా అవుతుందా? ఓ ఇసురంత పని ఏదైనా అవుతుందా? ఒక్కటైనా ఏది కూడా కాదు. పనికిరాని వివరాలు, ధిక్కర స్వరాలు కళ్ళెం వేసింది ఎవరు? కాంగ్రెస్లో నేతల మధ్య సమన్యాయం కుదిర్చే లీడర్ లేడు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే దిక్కు లేదంటే మళ్ళీ సమకూర్చేటోడు ఉంటారా? కాంగ్రెస్ పార్టీ అంత జుజూబి పార్టీ, అది దాన్ని మించిన పార్టీ మరొకటి లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఆగమాగమైపోయింది. లేక ఏదో ఇక్కడ డబ్బు నాడు దాచిపెట్టుకుందామనో లేకుంటే ఇంకేమైనా చేద్దామనో ప్రయత్నాలు చేసిండు, కానీ అన్నీ కుదరలే. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి ఏమని మాట్లాడుతున్నారంటే వీళ్ళ దాంట్లో లొల్లయింది, మరి వీళ్ళని కలిపేటోళ్ళు లేరా? మరి గొడవలయ్యే ప్రతిసారి వర్గాలు విభేదాలు వీడిపోతున్నారు కదా, మరి ఎట్లా పరిస్థితి అని చెప్తే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వెనకాల రావడానికి ఓ 30 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. కొండా సుస్మిత, కొండా సురేఖ వెనకాల ఓ 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. అదేవిధంగా చిన్నారెడ్డి ఆయన వెనకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏకమైతే ఇక్కడ ప్రభుత్వమే ఏర్పడుతుంది, వీళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళు టార్గెట్ చేస్తారు కంప్లీట్గా. ఇక్కడ ఏం రాసిండు, ఇలా లొల్లి జరిగితే వీళ్ళ దాంట్లో వీళ్ళని కలిపేటోళ్ళు లేడా అంటే వాళ్ళ దాంట్లో వాటాల లొల్లి వస్తేనే చక్కగా ఆగలేని మనుషులు వాళ్ళు. వాటాల కాడ లొల్లే, కబ్జాల కాడ లొల్లే, ఎక్కడ చూసినా కూడా లొల్లే. ఇక వీళ్ళని కలిపేది ఎవరు? కలిపితే కలిసే ముఖాలు అవి అవుతుందా? వాళ్ళ వల్ల అవుతుందా? కుదరదు. ఎటు చూసుకున్నా కూడా అది కుదరదు, వాళ్ళకు అది సరిపోదు కూడా. కాంగ్రెస్ పార్టీ కర్త క్రియ అంతా ఆగమయ్యే వారం అయిపోయింది. ఇక వాళ్ళని కలిపేటోళ్ళు, ఇక వీళ్ళు కలుపుడు ఉండదు కానీ విడగొట్టడం మాత్రం ఉంది. ఇందులో కూడా బలంగా రేవంత్ రెడ్డి వల్ల నష్టపోయిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు, దయచేసి సొంత పార్టీ కొత్త పార్టీని పెట్టుర్రి, దానికి అయ్యే ఖర్చులను మేము పెట్టుకుంటాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏకమై తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉంది ప్రయత్నాలు. ఎవరిని విడిచిపెట్టరు, వీళ్ళు మళ్ళీ కలవరు. వీళ్ళని కలపడానికి ఎన్నిసార్లు కలపాలి మీరే చెప్పండి. వీళ్ళు మళ్ళీ ఢిల్లీకి పోతారు, సోనియా గాంధీ కలవండి అంటారు, వీళ్ళు మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఒకరొకరు వీడికి వచ్చినాక విలువనిచ్చుకోరు. ఇదేనా నల్లమల్ల పులి అంటే? సీఎం అంటే ఎట్లుండాలా? సింహం లేకుండాలా, అడుగుల మీద శాసించే సింహం మీద లేకుండాలా, మాట జవ దాటితే తొక్కిపడి నారదీసేటట్టు ఉండాలా. రేవంత్ పరిస్థితి ఎట్లుందంటే మంచాల పడ్డ ముసల్ది ఇంటుంటేంది బయట ఉంటేంది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. నువ్వు లండన్ పోయి వస్తేంది, హైదరాబాద్లో ఉండేంది, ఏ సవాలు కొడితేంది. ఈరోజు నీ తోటి ఓ గడ్డి పరక భయపడుతుందా, ఓ ఈక భయపడుతుందా, ఓ వెంట్రుగా కదులుతుందా అంటే ఏది కూడా లేదు. నీ కాంగ్రెస్ పార్టీలో నీకే ఇలవలేదు. ఘోరం బిడ్డ. ఏమో అంటారు కదా సోదరులారా, అది అనాథ అయిపోయిండు. పార్టీలా రేవంత్ రెడ్డి అనాథ అయిపోయిండు. ఏం చేయాలో అర్థం కాక ఒంటరి అయిపోయిండు. ఒంటరి బిడ్డ, ఒంటరి ఆరాటం, ఒంటరి పోరాటం అన్నట్టుగా అయిపోయింది రేవంత్ రెడ్డి పనితీరు.
అయితే వీళ్ళు పనిచేసారన్నమాట. ఎట్లా పరిగెత్తుర్రి, నా మీద తిట్టడానికి వస్తూ ఉన్నారు, మీరందరూ ఎమ్మెల్యేలు ఏకమై రండి, తిట్టుర్రి, మీ ఫ్లైళ్ళు క్లియర్ చేసుకోర్రి అని చెప్పేసి ఏకాకి ఏక్ నిరంజన్ రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏక్ నిరంజన్ అయిపోయిండు. ఇక ఆయనకు అనుకున్న వాళ్ళు మాత్రమే ఉండరు, కానీ అందరికీ పీకల దాకా మాత్రం ఖచ్చితంగా కోపం అయితే ఉంది.